మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమణే, ట్రంప్కి తేల్చి చెప్పిన మోడీ. అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని. అయినా పాతపాటే పాడిన ట్రంప్. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోడీ. పాక్పై చర్యలు తీసుకోవాలని పిలుపు. G7 దేశాధినేతలతో భేటీ. కెనడాతో సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయం. భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల మధ్యన సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం అని, మధ్యవర్తి ఎవరు లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఫోన్లో చెప్పానని మోడీ చెప్పారు. అయితే ట్రంప్ మళ్ళీ పాతపాటే పాడారు. మోడీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం తానే భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చాను మరోసారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఉగ్రవాదంపై ప్రపంచానికి ద్వంద్వ వైఖరి ఉండకూడదని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ దేశాలకు మోడీ పిలిపించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన G7 సదస్సులో పాల్గొన్న ఆయన మంగళవారం అందులో ప్రసంగించడంతో పాటు పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ అర్ధాంతరంగా కెనడా నుంచి వెళ్లిపోవడంతో ఆయనతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ఇక కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 3,000కు వార్షిక టోల్ పాస్. వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్త. హైవేలపై 200 ట్రిప్పులు తిరగచ్చు. ఒక్కో టోల్గేట్ ఒక్కో ట్రిప్పు. కార్లు, జీపులు, వ్యాన్లకు అవకాశం. ఆగస్టు 15 నుంచి అమల్లోకి. జాతీయ రహదారులపై ప్రయాణించే వాణిజ్యేతర ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీళ్ళ కోసం ఆగస్టు 15 నుంచి 3,000 వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3,000తో ఫాస్టాగ్ టోల్ పాస్ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు కానీ 200 ట్రిప్పుల వరకు కానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. కొత్త విధానం వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్ళీ 3,000తో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ కొత్త చేసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. AOB స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ, రవి రక్షణ దళం సభ్యురాలు అంజు మృత్యువాత. రంపచోడవరం అడవిలో ఘటన. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటకూరు సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో బుధవారం వేకువజామున ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి ఎలియాస్, ఉదయ్ ఎలియాస్ గణేష్, AOB స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు VRL చైతన్య ఎలియాస్ అరుణ, రవి రక్షణ దళ సభ్యురాలు అంజు ఎలియాస్ మాసే ప్రాణాలు కోల్పోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కి మంత్రి లోకేష్ వెంకట్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ. ఏపీ విద్యా IT శాఖల మంత్రి లోకేష్ బుధవారం ఇక్కడ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్లతో కలిశారు. రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం. పోలీస్ శాఖలో అందరూ కాదు, కొందరున్నారు. వారికి చెప్తున్నా ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని మాజీ సీఎం జగన్ మరోసారి పోలీసులు హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేందుకు నిదర్శనం. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో నాగమల్లేశ్వర ఆత్మహత్య, లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం అన్నారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గతంలో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించిన జగన్ బుధవారం రెంటపాళ్లకు వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికా జోక్యం చేసుకుంటే ఖబర్దార్ అంటూ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హెచ్చరిక. నేనేం చేస్తానో ఎవరికి తెలియదు. ట్రంప్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధరంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధానికైనా శాంతికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది. ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు వాటిని అమలు చేస్తామని ఆయన సెనెట్ కమిటీకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటుందా లేదా అన్న ప్రశ్నకు తాను జవాబు చెప్పలేనన్నారు. జోక్యం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, నేనేం చేయాలనుకుంటున్నాను ఎవరికి తెలియదు. ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉందని చెప్పగలను. వారు ఇప్పుడు చర్చించాలని అనుకుంటున్నారు, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. 2 వారాల క్రితం వారు చర్చించి ఉండాల్సిందని శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతకుముందు అమెరికా తీరుపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖొమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధంలో జోక్యం చేసుకుంటే అగ్రరాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని మంగళవారం ట్రంప్ చేసిన సూచనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కి తాము లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ గురించి తెలిసిన వారెవరు ఇలా బెదిరించే భాషను ఉపయోగించరు, ఎందుకంటే ఇరాన్ లొంగిపోయే దేశం కాదని వాళ్ళకి తెలుసని ముందు రికార్డు చేసిన వీడియో సందేశంలో ఖొమైనీ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాకానికి జూలై 2 వరకు రిమాండ్. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో విధించిన న్యాయస్థానం సర్వేపల్లి రిజర్వాయర్లో
గ్రావెల్ అక్రమ తవ్వకాల అనుమతుల కోసం అక్రమ మార్గాలు అనుసరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై నమోదైన కేసులో ఏటూగా ఉన్న వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి నెల్లూరు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్ 2021 జూన్ 21 నమోదైన కేసు ఆధారంగా ఏడాది ఫిబ్రవరి 15 సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ్ మైనింగ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రాలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో ఇప్పటికే జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకానున్నారు. బాపట్ల డీఎస్పీ నేతృత్వంలో నడుస్తున్న సిట్ బృందం బుధవారం పీటీవారెంట్ ద్వారా నెల్లూరులోని 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆయన హాజరుపరిచారు. న్యాయమూర్తి శారదారెడ్డి జూలై 2 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా నిందితుడు మళ్లీ నెల్లూరు జైలుకి తరలించారు. అనంతరం బెయిల్ మంజూరు చేయాలని కాకాన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాస్టర్ ప్రవీణ్ హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు ఉన్నాయా? పాస్టర్ ప్రవీణ్ నాకు పగడాల హత్యకు గురయ్యారనేందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్టు ఫోటోలు, ఆ తర్వాత వాహనం నడిపినట్టు ఆధారాలు ఉన్నాయని, ఆ 2 చర్యలు ప్రమాదకర కలయిక, డేంజరస్ కాంబినేషన్ అని వ్యాఖ్యానించింది. పిలివేయడానికి మీరేం ప్రవీణ్ కుటుంబ సభ్యులు కాదు కదా అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై 2 పిల్స్ దాఖలయ్యాయని, మరో పిలుపు వేయాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 2 వారాల్లో 5 లక్షలు జమ చేయాలని హర్షకుమార్ని ఆదేశించింది. సొమ్ము జమ చేశాక పిలుపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. గతంలో దాఖలైన వ్యాజ్యాలతో దీన్ని జడ్జి చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చెమ్మలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఫస్ట్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ పిల్ దాఖలు చేశారు. న్యాయవాది బి బాల వాదనలు వినిపిస్తూ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలి, ఆదేశించాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 5 లక్షలు జమ చేశాక విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి తిరోగమనమే అంటూ మే నెలలోనూ అదే దుస్థితి, రాష్ట్రంలో సంపద పెరగలేదు, అప్పులే పెరిగాయి, జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను తగ్గింది. గత ఏడాది మే నెల వరకు పోలిస్తే జీఎస్టీ 350 కోట్లు తగ్గింది. ఇదే కాలంలో అమ్మకం పన్ను 136 కోట్లు డౌన్. ప్రజల కొనుగోలు శక్తి నేల చూపులు, సామాజిక సంక్షేమ వ్యయం 6184 కోట్ల కిందకి, కేంద్ర గ్రాంట్లలో భారీగా 1300 కోట్లు తగ్గుదల, ఏడాది 2 నెలల్లోనే 22,500 కోట్ల అప్పు. మే నెల వరకు బడ్జెట్ గణాంకాలు వెల్లడించిన కాగ్ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతుంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 2 నెలలైన ఏప్రిల్ మే నెల వరకు కాగ్ వెల్లడించిన బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 2 నెలల్లోనే ఏకంగా 22,505 కోట్లు అప్పు చేసినట్టు స్పష్టమైంది. జీఎస్టీ అమ్మకం పన్ను తగ్గిపోతుందంటే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతుందనడానికి బలమైన సంకేతం అని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే జీఎస్టీ అమ్మకం పన్నులో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ కుట్ర, సిట్ కుతంత్రం అంటూ అవాస్తవాలు, అభూత కల్పనలతో రిమాండ్ నివేదిక, కానిస్టేబుల్ ప్రలోభాలకు గురి చేసి అతను ఇచ్చిన అబద్ధ వాంగ్మూలంతోనే కుట్ర, అందుకే ఆయనకు 60% ఇంక్రిమెంట్ కోరుకున్న చోట పోస్టింగ్, అబద్ధ వాంగ్మూలం ఇవ్వని మరో కానిస్టేబుల్పై 3rd డిగ్రీ కేసు లేకుండా అక్రమంగా లుకౌట్ నోటీసు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన, ఈసీ పరిధిలో కేసు వక్రీకరణ, అబద్ధపు వాంగ్మూలం ఇవ్వనందుకే వెంకటేష్ నాయుడుపై అక్రమ కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దళిత సర్పంచ్కి ఘోర అవమానం అంటూ కర్నూలు జిల్లా దానాపురంలో దళిత సర్పంచ్ని కాళ్ళ దగ్గర నిల్చోబెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ, ఎస్సీ కావడంతో వేదికపైకి వద్దన్న కృష్ణమ్మ కాళ్ళ దగ్గర నిలబడాలని సూచించిన ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ బీజేపీ నేతల తీరుపై ప్రజా సంఘాల మండిపాటు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి ఇష్యూని టచ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్కి తీవ్ర అవమానం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఆయన ఎస్సీ అని సంబోధించి వేదికపై చోటివ్వలేదు, పైగా వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని సూచించడం తీవ్ర దుమారం రేపుతోంది. సర్పంచ్ ఎస్సీ కావడంతో వేదిక కింద నిలబెట్టి బీజేపీ, టీడీపీ నేతలు అవమానించారని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఆదోని మండలం దానాపురంలో గుడికట్టపై ఈ నెల 16న ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సర్పంచ్ ఎక్కడంటూ పిలిచారు. ఎంతసేపటికి రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిస్టియన్ అని ఎమ్మెల్యే అనగా అక్కడే ఉన్న గుడిసె కృష్ణమ్మ ఆయన చెవులు ఎస్సీ అని చెప్పింది. అందుకు ఆయన అవునా అంటుండగా అప్పటికే సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజ్ దగ్గరకు వచ్చారు. దీంతో వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తే సర్పంచ్ అధ్యక్షత వహించాల్సి ఉన్న విషయాన్ని టీడీపీ బీజేపీ నేతలు విస్మరించి దళిత సర్పంచ్ని అవమానించారు. తర్వాత స్టేజీపైకి పిలిచి వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ తరపున సర్పంచ్ గెలుపొందారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే ఉండి కూడా ఆ పార్టీ సర్పంచ్ని ఎస్సీ అంటూ తీవ్రంగా అవమానించారు. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్కే ఇలా జరిగితే మిగిలిన ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మా గ్రామస్తుల మధ్య టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ తన ఎస్సీ అని గుడికట్ట
ఎక్కరాదని ఎమ్మెల్యేలకు చెవిలో చెప్తూ అవమానపరచడం వాస్తవం, కానీ ఆమె ఎందుకు అలా వ్యవహరించారో ఆమె విజ్ఞతకి వదిలేస్తే నేను వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్కి వెళ్ళిపోయిందా, మా గ్రామంలోని కొంతమంది నాయకులతో సరిపడకి బీజేపీలోకి వెళ్ళాను, ఇక్కడ జరిగిన అవమానం నన్ను కలిచివేస్తుందంటూ చంద్రశేఖర్ స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోంది, ప్రమాణానికి విరుద్ధంగా పాలకులు వ్యవహరిస్తున్నారు, రెడ్ బుక్ నుంచి పోలీసులు స్ఫూర్తి పొంది ప్రజలను వేధిస్తున్నారు, సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా మహానందికి చెందినటువంటి పండరబోయిన తిరుమల శ్రీకృష్ణ అలియాస్ జగన్ కృష్ణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దివ్యాంగుడు ఆయన తనపై రెడ్ బుక్ పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డజన్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు రెడ్ బుక్ నుంచి స్ఫూర్తి పొంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తిరుమల కృష్ణ తన పిటిషన్లో వివరించారు. ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తానని, భయం రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానన్న ప్రమాణాన్ని పాలకులు విస్మరించారన్నారు. అలాగే మీడియాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయడం, మీడియా సంస్థలను తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. సోషల్ మీడియా తాను పెట్టిన ఒకే ఒక్క పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దివ్యాంగుడైన తన ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నానని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని తెలిసి కూడా పోలీసులు ఫిర్యాదులు చేసేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడం లేదని తిరుమల కృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. తనపై పోలీసులు నమోదు చేసినటువంటి బహుళ ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన హైకోర్టు కోరారు. తనపై కర్నూలు 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసును మొదటి కేసుగా పరిగణించి మిగిలిన కేసులన్నింటి కూడా వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నారు. పోలీసులు వేధింపులు అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. రెడ్ బుక్ పాలన వల్ల ఇబ్బందులు పడుతున్న పౌరులు తాను కూడా ఒకడన్నారు. ప్రజలకు కోర్టులను ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందన్నారు. తనపై నమోదు చేసిన కేసులు కొన్నింట్లో బెయిల్ పొందానని, మరికొన్ని కేసులను కొట్టేయాలని కోర్టు పిటిషన్లు దాఖలు చేశానన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆయన కోర్టును అభ్యర్థించారు. వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరగబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వానికి ఎన్ఎంసీ వార్నింగ్. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలో 30% పైగా ఫ్యాకల్టీ కొరత, ఉన్నవారి హాజరు సైతం సరిగా లేకపోవడంపై ఇటీవల వైద్య శాఖ ఎన్ఎంసీ నోటీసులు ఇచ్చింది. దీంతో వైద్య శాఖ అధికారులు బుధవారం ఢిల్లీలో ఎన్ఎంసీ ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో 25-26 విద్యా సంవత్సరం అడ్మిషన్లు చేపట్టే నాటికి ఫ్యాకల్టీ కొరత లేకుండా చూడాలని ఎన్ఎంసీ సూచించినట్టు తెలిసింది. లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2-3 దశలు ప్రారంభించాల్సిన వైద్య కళాశాలను కుట్రపూరితంగా మోకాలొడ్డిన విషయం తెలిసిందే. మరోవైపు మొదటి దశలో ప్రారంభించిన 5 వైద్య కళాశాల నిర్వహణ గాలికి వదిలేశారు. గడిచిన ఏడాది పాలనలో ఆ కళాశాలలో ఏర్పడిన ఫ్యాకల్టీ, సిబ్బంది పోస్టులను భర్తీ చేయలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణం తీసిన సదరం వెరిఫికేషన్. ఏలూరు జీజీహెచ్కి వచ్చి కుప్పకూలిన దివ్యాంగుడు సదరం వెరిఫికేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన పొద్దుటూరు సుధాకర్ అలియాస్ యేసు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు దివ్యాంగుల పెన్షన్ వచ్చింది. కూటమి ఏడాది పాలనలో పెన్షన్ అందుకుంటుండగా మంగళవారం రాత్రి గ్రామంలోని సచివాలయ సిబ్బంది సుధాకర్ ఇంటికి వెళ్లి బుధవారం ఏలూరు సర్వజన ఆసుపత్రికి సదరం వెరిఫికేషన్కి వెళ్ళాలని, లేకుంటే వికలాంగుల పెన్షన్ రాదని చెప్పారు. దీంతో సుధాకర్ ఆయన 2 కుమారులు ఆర్టీసీ బస్సులో బుధవారం ఏలూరు జీజీహెచ్కి తీసుకొచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న సుధాకర్ ఒక్కసారిగా హాస్పిటల్ ప్రాంగణంలో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు తండ్రి మృతదేహాన్ని స్వగ్రామం రేచర్లకు తీసుకొచ్చారు. ఇంటి నుంచి బాగానే వెళ్ళిన సుధాకర్ విగజ్జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరును వెలిపించారు. సుధాకర్ కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడుతున్నాను కుటుంబ సభ్యులు పేర్కొంటూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని, లేదంటే వికలాంగులు పెన్షన్ పోతుందని చెప్పడంతో నెలకొన్న తీవ్ర ఆందోళన, ఆయన ప్రాణాలు బలిగి ఉందని చెప్పారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం అంటూ నా ఫోన్ రికార్డు ఆడియోని అప్పట్లో వైవి వినిపించారు. కేటీఆర్, కేసీఆర్తో జగన్కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. చెల్లికి ఏమన్నా చేయనని ఘోరాలు చేసిన జగన్ నన్ను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనివ్వకుండా కుట్రలు, ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వాలు లోతుగా దర్యాప్తు చేయాలి, విచారణకు పిలిస్తే హాజరవుతా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నరుకుతాం, చంపుతాం అంటూ వైసీపీ కార్యకర్తలు నరుకుడు భాష. జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు, పొదుల్లో తొక్కిపడేస్తామని హుంకరింపు, సత్తెనపల్లిలో రఫా అంటూ డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలో, రౌడీ షీటర్లకు పరామర్శల పేరిట అరాచకం, బెట్టింగులతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం, జగన్ తీరు చూసి జనంలో విస్మయం అన్నటువంటిది, ఒక విషాన్ని నింపడం అనేటటువంటిది ఎంత జాగ్రత్తగా చేయొచ్చు అనేటటువంటిది ఈ వార్తలను బట్టి ఉంటుంది. ఒకటి ఖచ్చితంగా ఆ పోస్టర్ పెట్టినోడు వెదవే, నో డౌట్ అందులో. రెండవది, ఇదివరకు మీ అంతు చూస్తాము, లేకపోతే తలనరికి తీసుకురండి, తలనరికితే ₹1,00,00,000 ఇట్లాంటి అప్పుడు స్టేట్మెంట్లు వచ్చినాయి కదా, అప్పుడు అది హైలైట్ చేయాల, ఇప్పుడు హైలైట్ చేశారు. అది కార్యకర్త, ఇప్పుడు వాళ్ళైతే నాయకులు అయ్యారు కూడా అప్పుడు అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు.
రెండవది జగన్ వెళ్తే విధ్వంసమే అనేటటువంటి ప్రచారం. జగన్ వెళ్తే అప్పుడు చంద్రబాబు వెళ్ళినప్పుడేమో అది జన సందోహం, ఇప్పుడేమో విధ్వంసం. జనం వచ్చినా కూడా విధ్వంసమే. ఇలాంటి వక్రీకరణతో కూడినటువంటి వార్తలతో ప్రజల్ని దశాబ్దాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పతాక స్థాయికి తీసుకెళ్లారు. లేకపోతే టెహ్రాన్పై నిప్పుల వాన, 50 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ మిలిటరీ ప్రభుత్వ కార్యాలయాల ధ్వంసం, ఐఆర్జీసీ అనుబంధ వర్సిటీ కూడా, అణుకేంద్రంలో సెంట్రిఫ్యూజ్ తయారీ యూనిట్ ధ్వంసం, 3 హెలికాప్టర్లను కూల్చాం ఐడిఎఫ్, 3 విమానాల్లో ఒమన్కి చేరుకున్న ప్రభుత్వాధికారులు, యుద్ధం మొదలైంది ఖమేని, అమెరికాను హెచ్చరించిన సుప్రీం లీడర్, ఇరాన్ లొంగేది లేదని స్పష్టీకరణ, గుడ్ లక్ అన్న అమెరికా అధ్యక్షుడు, ఖమేని లొంగిపోవడమే మంచిదన్న ట్రంప్, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగింపు, ఒక్క రాత్రి రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ చేస్తున్న ఖర్చు 2400 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాబు సుదీర్ఘ అనుభవంతో అభివృద్ధి బాటలో ఆంధ్ర డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్ర సహకారం, లోకేష్ అమిత్ షా హామీ, కేంద్ర హోంమంత్రితో భేటీలో రాష్ట్ర పరిణామాలపై యువనేత చర్చ, మద్యం స్కామ్, అమరావతి మహిళలపై అంచేత వ్యాఖ్యలు ప్రస్తావన, యువగళం పుస్తకం అందజేత 3 కేంద్ర మంత్రులతోనూ భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కార్లు ట్రక్కుల్లో కోట్లు తరలించారు, ఒంగోలు తిరుపతి ప్రాంతాలకు 250 కోట్లు 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచారు, తాడేపల్లి హైదరాబాద్ నుంచి డబ్బు సరఫరా, చెవిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి, మాజీ సీఎం జగన్కు సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సన్నిహితుడు చెరుకూరు వెంకటేష్ నాయుడుతో కలిసి 2024లో ఓట్లు కొనేందుకు లెక్కర్ స్కామ్ ముడుపులకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. హైదరాబాద్ తాడేపల్లి నుంచి కార్లు లారీల్లో 250 కోట్లు ఒంగోలు తిరుపతి ప్రాంతాలకు తరలించినట్టు చెవిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో తెలిపింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన ఖర్చులతో పాటు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు సొమ్ము వెచ్చించారని వెల్లడించింది. చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తొడా చైర్మన్గా అధికారిక వాహనం డబ్బు తరలించినట్టు తెలిపింది. చెవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వద్ద గన్మెన్గా పనిచేసిన ప్రత్యక్ష సాక్షి బిఎన్ఎస్ఎస్ 183 కింద న్యాయాధికారి ఎదుటి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారని తెలిపింది. చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులు హైదరాబాద్ బంజారా హిల్స్లోని వెంకటేష్ నాయుడు నివాసం కృషి వ్యాలీ అపార్ట్మెంట్ నుంచి తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ విల్లా నుంచి పలుమార్లు ఒంగోలు తిరుపతికి డబ్బులు తరలించారు. మోహిత్ రెడ్డి తొడా చైర్మన్ హోదాలో వినియోగించిన తెల్ల ఫార్చునర్ కారులో 2024 ఫిబ్రవరి 1న మరోమారు 20 తాడేపల్లిలోని ప్రణయ్ ప్రకాష్ ఇంటి నుంచి సుమారు 8 నుంచి 9 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో తీసుకుని తిరుపతికి తరలించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో డబ్బు రవాణా జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎన్నికల సమయంలో తరలిస్తున్న గరికపాడు చెక్పోస్ట్ వద్ద పట్టుబడి చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్ లారీ ఏపీ 03TA4566లోని 8.37 కోట్లు సైతం చెవిరెడ్డి ఎన్నికల ఖర్చు కోసం వెంకటేష్ నాయుడు పంపిణీ. కృషి వ్యాలీ అపార్ట్మెంట్లో తన నివాసాన్ని వెంకటేష్ మద్యం ముడుపుల సేకరణ కేంద్రంగా మార్చేశారు. 2024 ఏప్రిల్ 27, 28, మే 6, 7, 8లో తేదీల్లో నోట్ల కట్టలతో నింపిన బాక్సులను ఎద్దుల నవీన్ కృష్ణ, హరీష్కి అందజేశారు. ఈ నగదును చెవిరెడ్డి విజయం కోసం పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మోహిత్ రెడ్డి అధికారిక వాహనం పలుమార్లు తిరుపతి తాడేపల్లి మధ్య, హైదరాబాద్ తిరుపతి మధ్య తిరిగినట్టు టోల్ గేట్లో రికార్డులు లభించినట్టు సిట్ వెల్లడైంది. హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు ఇంటి ముందు సీసీ కెమెరాలోని ఫుటేజ్ లభ్యమైంది. తొడా చైర్మన్ వాహన లాగ్ రికార్డులో తిరుపతి దాటి ఆ వాహనం వెళ్లేదని ఉంది. కానీ ఆ వాహనంలో చెవిరెడ్డి గన్మెన్ డ్రైవర్ ఉన్నట్టు వారి సెల్ నెంబర్ల లొకేషన్ చెప్తుంది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఆధారాలను అధికారులు సేకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.